మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే జ్యేష్ఠ అమావాస్య. జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావాస్య అని పేరు. ఈసారి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అని అంటారు. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య. అయితే ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, దరిద్రమంతా కూడా పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక్క నిమిషంలో అపర కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. ఎంతో అదృష్టం ఉన్న వారే ఈ కథలను వినగలుగుతారు. కథలు వింటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ముందుగా ఈరోజు పవిత్రమైన హృదయంతో సమర్పిస్తే దేవుడు పేడను కూడా స్వీకరిస్తాడని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకప్పుడు ఒక భక్తురాలు ఉండేది. ఆమె కృష్ణ భక్తురాలు. ప్రతిరోజు ఉదయం ఆమె తన ఇంట్లోని కృష్ణ మందిరమును ఆవు పేడతో అలికి మిగిలిన పేడ ముద్దను కృష్ణార్పణమస్తు అంటూ బయటకు విసిరివేసేది. ఆ ఊరిలో స్థానికంగా ఉన్న ఒక శ్రీకృష్ణ దేవాలయంలో ఒక పూజారి ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం అతను శ్రీకృష్ణ విగ్రహాన్ని కడిగి అలంకారం చేసి హారతి ఇచ్చే సమయంలో కృష్ణుడి ముఖం పైన ఒక చిన్న పేడ ముద్ద పడుతూ ఉండేది. ఈ వింత విషయం అతనిని చాలా కలవరపెట్టడం వలన అతను ఊరి పెద్దలకు తెలియపరిచాడు. పెద్దలంతా కూడా ఈ విధంగా కృష్ణుడి ముఖం పైన పేడ ముద్ద పడడాన్ని గ్రహించారు. ఆ సమయంలో పేడ ముద్ద విసురుతున్న వారెవరో గమనించమని కొంతమందిని రహస్యంగా పంపించారు. ఒక బృందం వారు ఒక వీధిలో ఒకానొక స్త్రీ కృష్ణార్పణమస్తు అంటూ ఇంటి బయటకు పేడ ముద్దను విసిరివేస్తూ ఉండటం గమనించారు. సరిగ్గా ఆమె అలా పేడ ముద్ద ఇంటి బయటకు విసురుతున్న సమయంలోనే కృష్ణుడి ముఖం పైన పేడ ముద్ద పడుతున్నది. ఏ పదార్థమును సమర్పిస్తున్నామన్న విషయంలో భగవంతుడికి నిమిత్తం లేదు. పవిత్రమైన హృదయంతో ఏది సమర్పించినా భగవంతుడు తప్పక స్వీకరిస్తాడు. భగవంతుడి దృష్టిలో మంచి చెడు అన్న భేదం లేదు. కృష్ణార్పణం అంటూ హృదయపూర్వకంగా పవిత్రంగా ఆ స్త్రీ పేడ ముద్దను సమర్పించటం వలన కృష్ణ విగ్రహానికి అది చేరుతున్నది. ఇది తెలుసుకున్న గ్రామ పెద్దలు ఆ స్త్రీ వద్దకు వెళ్ళి ఆ విధంగా పేడ ముద్దను శ్రీకృష్ణుడికి సమర్పిస్తున్నందుకు ఆమెను చాలా నిందించారు. ఆమె ఇంటి బయటకు విసురుతున్న పేడ ముద్ద గుడిలోని శ్రీకృష్ణుని విగ్రహం ముఖం మీద ఎలా పడుతున్నదో వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. పేడ ముద్దను మాత్రమే వాళ్ళు చూశారు, కానీ దాని వెనుక ఉన్న ఆమె భక్తి గాఢతను వాళ్ళు తెలుసుకోలేకపోయారు. భక్తుల చర్యలను, వారి మార్గములను అందరూ అర్థం చేసుకోలేరు. గ్రామ పెద్దలు ఆ స్త్రీ భర్తను, బంధువులను పిలిచి విచారణ జరిపించారు. నా కృష్ణుడి ముఖం పైన పేడ వేసే అంత సాహసం, శక్తి నాకు లేవు. నా కృష్ణుడి కోసం నా ప్రాణమైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆమె ప్రాధేయపడింది. కృష్ణార్పణమస్తు అనకుండా పేడ ముద్దను బయటకు వెయ్యమని పెద్దలందరూ కూడా సలహా చెప్పారు. భర్త కూడా చెప్పిన మీదట ఆమె ఇలా చేయడానికి అంగీకరించింది. కానీ ఆ రోజు మొదలుకొని శ్రీకృష్ణుని ఆలయం తలుపులు తెరుచుకోవటం లేదు. పూజారి ఇతరులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఒక భక్తురాలి పట్ల తాము అపచారం చేశామని గుర్తించిన పెద్దలు వెళ్ళి ఆ స్త్రీని క్షమాపణ వేడుకున్నారు. తక్షణమే గుడి తలుపులు తెరుచుకున్నాయి. భక్తులు ఆచరించే మార్గాలు వారికి మాత్రమే అర్థమవుతాయి, ఇతరులకు అవి అర్థం కావు. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అయస్కాంతం ఇనుప ముక్కలను ఆకర్షించే విధంగా భగవంతుడు భక్తులను తన వైపునకు చేర్చుకుంటాడు లేదా లాక్కుంటాడు. ఇనుమును తుప్పు పట్టి ఉంటే మాత్రం అది అయస్కాంతం వైపునకు ఆకర్షింపబడదు. అదేవిధంగా హృదయంలో ప్రేమను, పవిత్రతను నింపుకున్నప్పుడు మాత్రమే భగవంతుడు అందులో నివసించగలుగుతాడు. భగవంతుడు హృదయవాసి, కానీ అహంకారం, అసూయ, కోపము మొదలైనవి ఉంటే ఆయనను మనం దర్శించలేము. అందువల్ల ప్రతి ఒక్కరూ పవిత్రంగా, నిర్మలంగా ఉండగలిగినప్పుడు మాత్రమే మనం భగవంతుడిని గుర్తించగలుగుతున్నాము. అలాగే ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది గనుక లక్ష్మీదేవి తన భక్తులను ఏ విధంగా అనుగ్రహిస్తుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, నిమిషంలో దరిద్రాలన్నీ కూడా వదిలిపోతాయి. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణ శర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను
పౌరోహిత్యం నిర్వర్తిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరి వారు ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతున్నది. కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీ నారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుణి కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకటం కష్టమైంది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలు రాయికి తగిలి కింద పడిపోవటంతో కాలు విరిగింది. వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదని చెప్పారు. ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురయింది. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది. అయినా చేసేదేమున్నది, ఇదంతా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలిచాడు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు ఎటూ వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలాగా లేదు. ఆ రోజు సాయంత్రం పొరుగురైన వెంకటాపురం నుంచి వెంకట శెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా సరే కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వర్తించాలన్నాడు. కృష్ణశర్మకు వెళదామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటూ కదిలే పరిస్థితుల్లో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని, తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు. కృష్ణశర్మకు ఇది బాగానే ఉన్నదని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను, కొంచెం లేచి తిరగటం ప్రారంభిస్తే గాని లాభం లేదని తలిచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపించాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో ఎక్కటం కృష్ణశర్మకు కష్టమయ్యింది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు ఆ బండివాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించటం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగ్గా లేకపోవటం చేత బండి పైకి కిందికి ఊగుతున్నది. ఆ కుదుపునకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తటంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్క దూటున బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలింది. బాధతో విలవిలలాడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలే పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలుపోలేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమయ్యింది. కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం. అదృష్టం కొద్దీ అటుగా 2 రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతున్న ఇదంతా కూడా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీ నారాయణులు గమనిస్తూ ఉన్నారు. కృష్ణశర్మ పడుతున్న కష్టాలు చూసి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూడండి, ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు? నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా, ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతన్ని పరిస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది అని అన్నది. ఇప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖితో ఇలా అన్నాడు, ప్రియసఖి,
మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణ శర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి, సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది, ఏమి సుఖం స్వామి, కుమార్తెల వివాహం ఇంకా కాలేదు, వారికి యుక్త వయసు దాటిపోతున్నది, కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడిలా జరిగింది, ఇప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది. ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోగలవు, నీవు చింతించవలదు. నీ మనస్సు నేనెరిగి తిని, నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతున్నావు, ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణ శర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు, కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణ శర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. జరిగిందంతా తెలుసుకొని కృష్ణ శర్మ భార్యా కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యం ఆ లక్ష్మీ నారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు. అటు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణ శర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణ శర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతానా అని తలచాడు. ఇలా కొన్ని రోజులు జరుగగా కృష్ణ శర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులిద్దరూ కూడా మంచాల పాలవ్వటంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తలచారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఇదంతా చూసి ఒక్కింత కోపం తెచ్చుకుని తన పెనిమిటితో ఇలా అన్నది, ఓ నాథ, ఏమిటి ఈ వైపరీత్యం? కృష్ణ శర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతూ ఉన్నాను. మనమంటే వారికి అపరిమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మీదేవితో ఇలా అన్నారు, ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు. ఆ మాటలకు జగన్మాత, స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతుకుంటుందా అని అనిపిస్తున్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసినది అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణ శర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని అన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకలి పోటు వలె ఒకనాడు కృష్ణ శర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు. ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవ్వరూ చూపరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు. కృష్ణ శర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణుల వారితో లక్ష్మీదేవి ఇలా అన్నది, స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపించటం లేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఇక ఏమాత్రం నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకపోతున్నాను. మీరన్నట్లు రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారి ఇంటికి వెళ్తాను అని లక్ష్మీదేవి ఊరుకుంది. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణ శర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియామక పత్రం తీసుకుని వచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు.
శ్రీ మహాలక్ష్మీ నారాయణులను ఎన్నో విధాల స్తుతించారు. కొన్ని రోజులకు కృష్ణశర్మ కాలు నయమైంది. అతని భార్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఇది చూసి ఎంతో సంతోషించింది. కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిగింది. కృష్ణశర్మ దంపతులిద్దరూ కూడా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. లక్ష్మీదేవి తన భక్తుల పట్ల ఎంత దయను కలిగి ఉంటుందో తెలిపే కథ ఇది. అంతేకాదు కర్మ ఫలాన్ని ఎవరైనా సరే తప్పక అనుభవించాల్సిందే అనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా గ్రహించాలి. మట్టి రైతుకు ఆశ, మట్టి రైతుకు జీవనం, మట్టి రైతు బ్రతుకుకు భరోసా, మట్టిపైనే తన జీవితం ఆధారం. కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది. ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు. ఆ మట్టిని నమ్ముకునే తన బ్రతుకు ప్రారంభిస్తాడు. అదే మట్టిలోనే కలిసిపోతాడు. అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు. అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య. అమావాస్యకే మట్టి ఎద్దుల అమావాస్య అని, ఏరువాక అమావాస్య అని పేరు. ఈ రోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి, రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం. ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యనే మట్టి ఎద్దుల అమావాస్య, ఏరువాక అమావాస్య అని అంటారు. దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. వానలు కురవటము, విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది. ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు. పూజ పూర్తయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకుని వెళ్ళి ఇళ్లల్లో దూలాలు పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు. కొందరు ఎద్దు బొమ్మలను నదుల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు, ఆలయ ప్రాంగణాల్లోనూ కొలువు చేస్తారు. ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు. మట్టితోనే విగ్రహాలు చేస్తారు. మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహిస్తారు. మట్టి ఎద్దులని ఎందుకు పూజిస్తారంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది. రైతుకు 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు. అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు. కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు. ఈ అమావాస్య రోజు కూడా వట సావిత్రి వ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని పౌర్ణమి రోజు చేయాలి. ఆ రోజు కుదరని వారు ఈ అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. ఆ వట సావిత్రి వ్రత కథను వినటం వలన సర్వ శుభాలు కలుగుతాయి, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఒకసారి మార్కండేయుడు చెప్పగా రామకథను విన్న ధర్మరాజు రాముని పరాక్రమము, సీత పాతివ్రత్యానికి అబ్బురపడ్డాడు. అప్పుడు ధర్మరాజు మార్కండేయుని చూసి, మహర్షి, సీతాదేవిలా పతివ్రతలు ఇంకా ఉన్నారా అని అడిగాడు. మార్కండేయుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేనందున సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. ఒకనాడు సావిత్రీదేవి ప్రత్యక్షమై అశ్వపతిని ఏమి వరం కావాలో కోరుకో అని అడిగింది. దానికి అశ్వపతి, అమ్మ, నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించు అని అడిగాడు. కానీ సావిత్రీదేవి నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరమిచ్చింది. అప్పుడు అశ్వపతి సావిత్రీదేవితో, అమ్మ, నిన్ను భక్తితో కొలిచాను, నా కోరిక మన్నించి నీవు వచ్చావు, నా కోరిక తీరాలి కదా అని అడుగుతాడు. దానికి సావిత్రీదేవి, రాజా, నీ కోరిక గురించి బ్రహ్మదేవునితో చర్చించాను, ఆయన నీకు కూతురు కలుగుతుంది అని నిర్దేశించాడు. ఆజ్ఞ ఉల్లంఘనీయము, నీ పుత్రిక కారణంగా నీకు 9 కుమారులు కలుగుతారు అని చెప్పి అంతర్ధానమైంది. కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. సావిత్రి తన చెల్లెకత్తెల వలన సాల్వ వంశంలోని దిమతేశనుడి కుమారుడైన సత్యవతుడు రూపవతుడు గుణవతుడు అని విని అతని మీద మనసు పడింది. కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. నారదునికి ఉచిత సత్కారం చేశాడు అశ్వపతి.
సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది. నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు. దానికి అశ్వపతి, అమ్మా, నారదుడు చెప్పినది విన్నావుగా, నీకు తగిన భర్తను నీవే ఎంచుకో అని అడిగాడు. అప్పుడు సావిత్రి, తండ్రి సాల్వభూపతి కుమారుడైన సత్యవతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను అని. ఆ సాల్వభూపతి విధివశాత్తుగా కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకొని అడవులలో నివసిస్తూ ఉన్నారు. అయినా నేను సత్యవతున్నే వివాహం చేసుకుంటాను అన్నది. ఆ మాటలు విని అశ్వపతి నారదునితో, మహర్షి, సత్యవతుని గుణగణాలు ఎలాంటివి అని అడిగాడు. దానికి నారదుడు, రాజా, అతడు ఎప్పుడూ సత్యం పలుకుటచే అతనికి సత్యవతుడనే సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాస్వుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు, శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు, తేజస్సులో చంద్రుడు, అందంలో అశ్వినీ దేవతల వంటివాడు. సమము, దమము, బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కానీ అతడు అల్పాయుష్కుడు. 1 సంవత్సరంలో చనిపోతాడు. వివాహమైన 1 సంవత్సరంలో మరణిస్తాడు అన్నాడు. ఇదంతా విని అశ్వపతి కుమార్తెతో, అమ్మ, నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు, వేరే ఒకరిని వరించు అన్నాడు. కానీ సావిత్రి మాత్రం, తండ్రి, త్రికరణలో మనసు ప్రధానం కదా, ఆ మనసు సత్యవతుణ్ణి వరించింది. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి. నేను వేరెవరిని వరించను. విధిని మనోబలంతో ఎదుర్కొంటాను. మార్గాంతరం చూపమని నారదుణ్ణి వేడుకుంటుంది. అప్పుడు నారదుడు సావిత్రికి బాల త్రిపుర సుందరి త్రిరాత్రి వ్రతాన్ని బోధిస్తాడు. తర్వాత నారదుడు అశ్వపతితో, రాజా, నీ కుమార్తె గుణవంతురాలు. ఆమె మనసు మార్చటం సాధ్యం కాని పని. ఆమెను సత్యవతునికిచ్చి వివాహం జరిపించు. ఈమె చేసిన పుణ్యం వలన సత్యవతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించి వెళ్ళాడు. నారదుని ఆనతి మేరకు సావిత్రికి సత్యవంతునికి పెళ్లి చేద్దాం అనుకుంటాడు అశ్వపతి. దాంతో వివాహ సంబరాలతో అడవిలో ఉన్న భూపతి వద్దకు వెళ్ళాడు. భూపతి అశ్వపతిని తగురీతిలో సత్కరించాడు. అప్పుడు అశ్వపతి భూపతిని మహారాజుతో, ఈమె నా కుమార్తె సావిత్రి, ఈమెను నీ కోడలుగా స్వీకరించుము అన్నాడు. దానికి భూపతి, అయ్యా, మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము. సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అన్నాడు. అప్పుడు అశ్వపతి, రాజా, సంపదలు శాశ్వతం కాదు కదా, ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ధీరులు వాటి కొరకు దుఃఖించరు. నా కుమార్తె సావిత్రి, ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాదనకండి అన్నాడు. అశ్వపతి మాటలు విన్న పతి కాదనలేకపోయాడు. అలా సావిత్రి సత్యవతుల వివాహం జరిగిపోయింది. అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు, వస్తువులు ఇచ్చి తన రాజ్యదానికి వెళ్ళాడు. సావిత్రి భర్తతో పాటు అడవులలో ఉంటూ నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది. సత్యవతుడి ఆయుష్ తీరడానికి, సంవత్సరం గడవడానికి ఇక 4 రోజులు మాత్రమే ఉంది. అప్పుడు సావిత్రి బాల త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభించింది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేసింది. 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలకు బెల్లం కలిపి అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదన చేసింది. తర్వాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరకపోవటంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి ఆ చెట్టుకే చీర, రవికలు సమర్పించి 108 సార్లు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది. ఆ తర్వాత భర్తకు భోజనం పెట్టి తాను కూడా భోజనం చేసి వ్రత సమాప్తి చేసింది. ఇదే కాలాంతరంలో వట సావిత్రి వ్రతంగా మారింది. ఇక ఆ రోజు సావిత్రితో భర్త, సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకువస్తాను అని అన్నాడు. సావిత్రి భర్తను అడిగి, నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది. అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది. సత్యవతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు. ఇంతలో తల భారంగా ఉందని గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకుని అతనికి సపర్యలు చేస్తూ ఉంది. సేపటికి సత్యవతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు,
కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీంకర ఆకారం కలవాడు, చేతిలో పాసం ధరించినవాడు అయిన దేవతామూర్తి యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి, అయ్యా మీరెవరు అని అడిగింది. దానికి యముడు, సావిత్రి, నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు గనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సంత్యవంతునికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణములు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు. వెంటనే సావిత్రి తన భర్త దేహమును ఎవ్వరికీ తెలియకుండా పొదలమాటున ఉంచి యమధర్మరాజును అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి యముడు, అమ్మా, నీవు ఎందుకు నా వెంట వస్తున్నావు? ఇంక మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గములలో ధర్మ మార్గం ప్రధానం. ధర్మమునకు ఆధారం సజ్జనులు. సజ్జన దర్శనం ఎప్పుడూ వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను అని పలికింది. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, అమ్మా, నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు. అతనికి చూపు వచ్చేలాగా అనుగ్రహించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే నీ మామగారికి చూపు ప్రసాదించాను. దీనితో తృప్తిపడి మరలిపో అన్నాడు. అయినా సావిత్రి యమధర్మరాజును మళ్ళీ వెంబడించింది. సావిత్రిని చూసి యముడు, తల్లి, నీవు ఎందుకు నా వెంట వస్తూ ఉన్నావు? నీ సమయాన్ని వృధా చేసుకోకు, వెళ్ళిపో అంటాడు. అప్పుడు సావిత్రి, కానీ యమధర్మరాజా, మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, అశ్రుతులను ఆదరించుట ఆర్య ధర్మములు అని మీకు తెలియను కదా. నీవు ధర్మదేవతవు. నీకు తెలియనిది ఏమున్నది? అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు గనుక నిన్ను సమవర్తి అంటారు కదా. నిన్ను యముడు, సమనుడు అని పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి. ఆ మాటలు విన్న యమధర్మరాజు, ఆ సావిత్రి, నీ మాటలు అమృతంతో సమానము. నీ భర్త ప్రాణములు కాకుండా ఇంకొక వరం కోరుకో తల్లి, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు. అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీవు కోరినట్లు వరం ఇస్తాను. ఇంకా నిలువుము, ఇక్కడి నుండి నీవు రావడానికి లేదు అని అన్నాడు. అప్పుడు సావిత్రి, ఓ ధర్మరాజా, నీకు తెలియనిది ఏమున్నది? ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడువరు కదా. భర్తను అనుసరించటం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేది అని పలికింది. దానికి యమధర్మరాజు, సావిత్రి, నీ ధర్మబుద్ధికి మెచ్చాను. మరొక వరం కోరుకో, నీ భర్త ప్రాణములు తప్ప అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు. ఆయనకు 100 కుమారులను అనుగ్రహింపుము అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీ తండ్రికి 100 కుమారులను ఇస్తాను. చాలా అలసిపోయావు, ఇక వెనుకకు మరలుము అన్నాడు. అప్పుడు మళ్ళీ సావిత్రి, యమధర్మరాజా, సతికి భర్త సేవయే పరమార్థం. నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడిది. ధర్మం తప్పక ఆచరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మ నిష్ఠతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తూ ఉన్నారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితే బంధువులు అవుతారు అని అంటారు. నేను మీతో ఎన్నో మాటలు మాట్లాడాను. ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరికను మన్నించుము అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీ మాటలు నన్ను ఎంతో సంతోషపెట్టాయి. నీకు మరొక వరం ఇచ్చెదను, కోరుకొనుము అని చెప్పాడు. ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు. దాంతో సావిత్రి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నీవు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు తప్ప అన్న షరతు పెట్టావు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు.
కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. యమధర్మరాజా, సతికి పతియే దైవము, పతిలేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు కనుక ఆల్వభూపతి తనయుడైన సత్యవతుణ్ణి పునర్జీవుణ్ణి చేయుము అని కోరింది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవతుడి జీవుణ్ణి అతడి శరీరంలో ప్రవేశపెట్టాడు. అప్పుడు యమధర్మరాజు సావిత్రితో, సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు. నీకు 100 కుమారులు కలుగుతారు. నీవు కీర్తిమంతురాలు అవుతావు అని చెప్పి వెడలిపోయాడు. సావిత్రి వెనుదిరిగి సత్యవతుని దేహమున్న చోటకు వచ్చింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవతుడు నిద్రలో లేచినట్లుగా లేచాడు. అప్పుడు సత్యవతుడు, ఏమిటి సావిత్రి, ఇంతసేపు నిద్రపోయాను, లేపలేదా? కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్లుగా ఉంది. అది కల కాదు, నిజమే అన్నట్లు ఉంది. ఎవరై ఉంటారు అన్నాడు. దానికి సావిత్రి, నాథా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరూ కూడా ఆశ్రమానికి వెళ్ళారు. ఇప్పటికే భూపతికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నారు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవతుడు తనకు తలనొప్పి రావటము, పడుకోవటం, ఎవరో మహానుభావుడు కనిపించటం వరకు చెప్పాడు. అప్పుడు సావిత్రి, మామగారు, నా భర్త సత్యవతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకుపోతూ ఉండగా నేను అతనిని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది 4 వరాలు పొందాను. అందులో చివరిది నా భర్త ప్రాణములు, మరొక వరం తమకు చూపు వచ్చుట, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట, ఇంకొక వరం నా తండ్రికి వారసులు కలుగుట, 4వది నా భర్త ప్రాణములు అన్నది. ఆ మాటలు విన్న సాల్వభూపతి, అమ్మ, ఆపస్సమయంలో ఉన్న మమ్మల్ని నావలా ఆదుకున్నావు, నీ పుణ్య చరితము కీర్తినీయము అన్నాడు. తరువాత సాల్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకొని మరణించారని, ధూమతేజనుడి రాజ్యపాలన చేయమని కోరారు. ధూమతేజనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది. కనుక ధర్మరాజా, పతివ్రత అయిన ద్రౌపది కూడా నీకు సావిత్రి వలె శుభములు చేకూరుస్తుంది అని చెప్పి మార్కండేయుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు. పూర్వం ఒకానొక గ్రామంలో సూరదాసు అనే యువకుడు ఉండేవాడు. అతడు తెలివైన వాడే కానీ బ్రతక నేర్చినవాడు కాదు. ప్రతిఫలాపేక్ష లేకుండా అడిగిన వాళ్ళందరికీ పనులు చేసి పెట్టేవాడు. అడగందే అమ్మాయినా పెట్టదు కదా. ఒక్కరు కూడా అతడి అవసరాలేమిటో తెలుసుకొని ఏమీ ఇచ్చేవారు కాదు. ఇది సూరదాసు తల్లిదండ్రులకు బాధగా ఉండేది. ఒంట్లో శక్తి ఉన్నంతకాలం సూరదాసుకు కష్టం తెలియకుండా పెంచిన వాళ్ళు ఇప్పుడు వృద్ధాప్య భారంతో ఎక్కువ కష్టపడలేకపోతూ ఉన్నారు. కొడుకు ప్రయోజకుడై డబ్బు సంపాదిస్తే అతడి చేతుల్లో సుఖపడాలనుకుంటున్నారు. కానీ అదెప్పుడో తెలియటం లేదు. సూరదాసును ఇక దారిలో పెట్టడం తమ వల్ల కాదని గ్రహించిన తల్లిదండ్రులు వాడికి పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ ఏ ఆధారము లేని వాడికి పిల్లను ఎవరిస్తారు? అందువల్ల 25 ఏళ్ళొచ్చిన సూరదాసుకు పెళ్లి కాలేదు. ఒకరోజు సూరదాసు తల్లికి పెద్ద జబ్బు చేసింది. తండ్రికి కదిలే శక్తి లేక, నాయన వెంటనే వెళ్ళి వైద్యుణ్ణి పిలుచుకురా అన్నాడు కొడుకుతో. సూరదాసు వైద్యుణ్ణి పిలుచుకుని వచ్చాడు. వైద్యుడు సూరదాసు తల్లిని పరీక్షించి, ఇది సామాన్యులకు రావాల్సిన జబ్బు కాదు, నయం చేయాలంటే చాలా బాగా ఖర్చు అవుతుంది, ముందుగా 50 వరహాలు తెచ్చి ఇస్తే వైద్యం ప్రారంభిస్తాను అని వెళ్ళిపోయాడు. ఇంట్లో ఒక్క వరహా కూడా లేదని తండ్రి సూరదాసుకు చెప్పాడు. సూరదాసు తనకు తెలిసిన వారందరినీ సహాయం అడగడానికి వెళ్ళాడు. కానీ ఒక్కరూ కూడా అతనికి సహాయపడలేదు. ఎందుకంటే అంతవరకు అందరూ అతడి వల్ల అంతో ఇంతో ఉపకారం పొంది ఉన్నారు. అందుకు అతడెన్నడూ కూడా ప్రతిఫలం అడగలేదు. ఇప్పుడు డబ్బిస్తే ఊరకే ఇవ్వాలి తప్ప అప్పుగా ఇచ్చి తిరిగి తీర్చమనలేరు కదా. మొదలే లేదని 4 సానుభూతి కబుర్లు చెప్తే సరిపోతుంది కదా అనుకుంటారు అంతా. దాంతో సూరదాసుకు ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. అతడికి తల్లి అంటే ఎంతో ఇష్టం. అయితే ఊళ్ళో వాళ్ళందరూ చెడ్డవాళ్ళని అతడు అనుకోలేదు. వాళ్ళు తనకులాగే ఎవరికీ డబ్బివ్వలేని స్థితిలో ఉన్నారని నమ్మాడు. ఆ పరిస్థితుల్లో తల్లిని రక్షించుకునేందుకు ఏం చేయాలి అని ఆలోచించాడు. ఇక ఒక్కటే దారి, అదే
గజపతి దగ్గర అప్పు చేయటం. ఆ ఊర్లో పేరు మోసిన వడ్డీ వ్యాపారి గజపతి. ఆయనకు డబ్బు తప్ప బంధుమిత్రులు లేరు. ఆశే తప్ప దయా దాక్షణ్యాలు లేవు. ప్రాణాల మీదకు వస్తే తప్ప గజపతి దగ్గరకెవ్వరూ అప్పుకు వెళ్ళరు. సూరదాసు గణపతి వద్దకు వెడితే గజపతి వాడితో ఏమైనా తాకట్టుగా పెడితే తప్ప నీకు నేను అప్పు ఇవ్వను అని చెప్పాడు. సూరదాసు కాసేపు ఆలోచించి నా దగ్గర తాకట్టు పెట్టడానికి వస్తువులేమీ లేవు, ఇల్లు పొలం ఉన్నాయి, అవి తాకట్టు పెట్టుకుంటావా అన్నాడు. గజపతి నవ్వి అప్పటికే మీ ఇంట్లో బంగారము, మీ ఇల్లు పొలము అన్నీ నా దగ్గరే తాకట్టులో ఉన్నాయి, అవి కాక ఇంకేమైనా ఉంటే చెప్పు అన్నాడు. సూరదాసుకు కళ్ళు తిరిగినట్లయింది. అతడు చటుక్కున తండ్రి వద్దకు వెళ్ళి ఇప్పుడు అమ్మను నేనెలా రక్షించుకునేది, ఇంట్లో తాకట్టు పెట్టడానికి కూడా ఏమీ లేవు అని గోలపెట్టాడు. నాయన, కష్టపడితే తప్ప డబ్బు దొరకదు. మీ అమ్మ నేను ముసలివాళ్ళమైపోయాం. నీకు డబ్బు సంపాదించే తెలివి లేదు. మేము బ్రతికున్నంత కాలమైనా నువ్వు కష్టపడకూడదని అప్పో సప్పో చేసి ఎలాగో రోజులు వెళ్ళబుచ్చుతున్నాం. నువ్వేమీ బాధపడకు, అదృష్టముంటే నీ తల్లి బ్రతుకుతుంది అన్నాడు సూరదాసు తండ్రి ఓదార్పుగా. సూరదాసు మళ్ళీ గజపతి వద్దకే వెళ్ళి నా తల్లిని బ్రతికించుకునేందుకు మీరు తప్ప దారి లేదు. మీరేం చెప్తే అది చేస్తాను, ముందు నాకు 50 వరహాలు ఇవ్వండి అన్నాడు. సరే, నేను నీకు 50 వరహాలు ఇస్తాను. నా బాకీ తీరేదాకా నువ్వు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నా దగ్గరే నా ఇంట్లో పనిచేయాలి అన్నాడు గజపతి. గతిలేక సూరదాసు సరేనన్నాడు. తర్వాత గజపతి ఇచ్చిన డబ్బు తీసుకుని వైద్యుణ్ణి వెంటబెట్టుకుని ఇంటికి వెళ్ళాడు. సూరదాసు తండ్రి జరిగింది విని, ఆయన నువ్వెళ్ళి రోజంతా ఆ గజపతి ఇంట్లో కష్టపడితే మనకు రోజెలా గడుస్తుంది? నీ తల్లి వైద్యానికి ఇంకా డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? గజపతి బాకీ ఎలా తీరుతుంది అని ఎంతో ఆవేదన చెందాడు. సూరదాసు తండ్రికి బదులివ్వలేదు. అన్నిటికీ దేవుడి మీదనే భారం వేసి అతడు గజపతి ఇంట్లో పనిచేయడానికి వెళ్ళాడు. గజపతి అతన్ని దొడ్లో మొక్కలు పాతడానికి గోతులు తీయమన్నాడు. సూరదాసు గుణపం తీసుకొని ఇలా పని ప్రారంభించాడో లేదో కంగుమని చప్పుడైంది. ఏమిటా అని చూస్తే పాతకాలపు రాగిబిందె. సూరదాసు బయటకు తీసి చూశాడు. దాని మీద ఇందులో 2 వస్తువులు ఉన్నాయి. ఈ బిందె ఎవరికి దొరికినా ఇందులోని ఒక వస్తువును మాత్రమే ఉంచుకుని రెండవది మరో వ్యక్తికి దానం చేయాలి అని వ్రాసి ఉంది. సూరదాసు వెంటనే గజపతిని పిలిచి ఆ బిందెను చూపించి, అయ్యా, మీ పెరట్లో దొరికింది కాబట్టి ఈ బిందె మీదే అన్నాడు. గణపతి బిందె మీద వ్రాతను చదివి ఇందులో ఎలాంటి వస్తువులు ఉన్నాయో ఏమిటో వ్రాసిన ప్రకారం ఒకటి ఎవరికైనా దానం చేయకపోతే కీడు వాటిల్లగలదు అనుకుంటూ మూత తెరిచాడు. ఆ బిందెలో ఒక తాళపత్రము, బంగారు కాసుల మూట ఉన్నాయి. గణపతి బంగారు కాసుల మూట తీసుకుని తాళపత్రాన్ని సూరదాసుకు దానం చేశాడు. సూరదాసు అందుకు నొచ్చుకోకుండా, అయ్యా, నా కారణంగా తమకు బోలెడు ధనం లభించింది. అందుకు ప్రతిఫలంగా నేను మిమ్మల్ని డబ్బు అడగను, కానీ బాకీ తీరేదాకా మీ ఇంట్లో పని చేయాలన్న షరతు వెనక్కు తీసుకోండి అన్నాడు. పెరట్లో బిందె దొరకటం నా అదృష్టం. అదృష్టం నీదే అయితే ఇలాంటి బిందె నీ ఇంటి పెరట్లోనే దొరకవచ్చు కదా. అయినా ప్రతిఫలంగా నేను నీకు తాళపత్రాన్ని ఇవ్వనే ఇచ్చాను. మారు మాట్లాడకుండా మిగతా పని చెయ్యి అన్నాడు గజపతి. ఆయన వెళ్ళిపోయాక సూరదాసు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఆ తాళపత్రాన్ని శ్రద్ధగా చూశాడు. దానిపైన చదవడానికి క్లిష్టమనిపించే పదాలతో ఒక సంస్కృత శ్లోకం వ్రాసి ఉంది. సూరదాసు కష్టపడి ఎలాగో కూడబలుక్కుని చదివాడు. అంతే, అతడి ముందు ఓ నల్లటి యువకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువకుణ్ణి చూసి, ఎవరు నువ్వు అన్నాడు సూరదాసు ఆశ్చర్యంగా. నువ్వు తాళపత్ర గ్రంథంలో మంత్రాన్ని చదివావుగా, ఈనాటి నుంచి నేను నీ సేవకుణ్ణి. నీకేం కావాలో ఆజ్ఞాపించు అన్నాడా నల్లటి యువకుడు. నీకు ఈ తాళపత్ర మంత్రానికి సంబంధం ఏమిటి అన్నాడు సూరదాసు. నేనొక ఉపకార దేవత అంశలో పుట్టాను. ఒకానొకప్పుడు నేను ప్రతివారికి ఉపకారం చేస్తూ ఉండేవాణ్ణి. కానీ నా మంచితనాన్ని కనిపెట్టి అడ్డమైన వాళ్ళు నా ద్వారా వాళ్ళ ప్రయోజనాలు సాధించేవారు. నా వల్ల మంచివారి కంటే చెడ్డవారికి, స్వార్థపరులకు ఎక్కువగా ఉపకారం జరుగుతుందని తెలిసాక ఓ మహర్షి నన్ను తాళపత్ర మంత్రానికి బంధితుణ్ణి చేసి ఈ రాగి బిందెలో భూస్థాపితం చేశాడు. స్వార్థపరులు నా వల్ల ఆకర్షించబడకుండా ఉండటం కోసం బిందెలో వేరే 1000 బంగారు కాసులుంచాడు. ఒకసారి దానంగా పొందిన తర్వాత తాళపత్రం నిన్ను విడిచిపెట్టదు.
నీ అంతటా నీవు ఎవరికైనా దీన్ని ఇచ్చే వరకు నేను నిన్నంటి పెట్టుకునే ఉంటాను. అయితే తమకు తామే అడిగేదాకా తాళపత్ర మంత్రం గురించి నీవెవ్వరికీ చెప్పకూడదు. ఈ తాళపత్ర మంత్రాన్ని ఎవరికీ ఇవ్వకూడదు. ఇది నా కథ అన్నాడా నల్లటి యువకుడు. ఆ నల్ల యువకుడి సాయంతో సూరదాసు గజపతికి 50 వరహాలు ఇచ్చేశాడు. తన తల్లికి వైద్యం చేయించాడు. ఆ తర్వాత నుంచి సూరదాసు అదృష్టం తిరిగిపోయింది. సేవకుడు వాడి బాకీలన్నీ కూడా తీర్చేశాడు. ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ చేరవేస్తూ ఉన్నాడు. అతడు పొలం పనులు చేస్తూ ఉంటే సూరదాసుకు రెట్టింపు పంట వస్తోంది. సేవకుడు సూరదాసుకు ఎక్కడా వంటి మీద ఈగ వాలనివ్వకుండా కాపాడుతున్నాడు. ఇప్పుడు సూరదాసుకు పెద్ద భవనం ఉంది. ఇంటి నిండా ధనధాన్యాలు ఉన్నాయి. సేవకులున్నారు. అందువల్ల సూరదాసు తల్లిదండ్రులు ఎంతో సుఖపడుతూ ఉన్నారు. కొన్నాళ్లకు సూరదాసుకు వివాహం కూడా అయింది. వాడి భార్య గుణవతి. ఇటు భర్తకు అటు అత్తమామలకు అనుకూలవతి. జీవితంలో ఇన్ని మార్పులొచ్చినా సూరదాసు పద్ధతిలో ఏ మార్పు రాలేదు. నలుగురికి సహాయపడడానికి అతనికి ఇప్పుడు మరింత వీలు చిక్కింది. అయితే ఇదివరకిలాగా కాక ఇప్పుడు అతడి నుంచి సాయం పొందిన వారు ప్రతిఫలం ఇస్తున్నారు. సూరదాసు జీవితంలో వచ్చిన మార్పును గణపతి గమనిస్తూనే ఉన్నాడు. తాను తాళపత్రాన్ని ఇచ్చినాకనే అతడి జీవితంలో మంచి మార్పు వచ్చిందని ఆయనకు తెలుసు. కానీ అదెలా జరిగిందో ఆయనకు తెలియక చాలా కాలం సతమతమై చివరికి ఒక రోజున ఉండబట్టలేక సూరదాసును పిలిచి వివరాలు అడిగాడు. సూరదాసు ఆయనకు దాచకుండా మొత్తం నిజం చెప్పేశాడు. 1000 బంగారు కాసులకు కక్కుర్తిపడి గొప్ప అదృష్టాన్ని కాలదన్నుకున్నందుకు బాధపడి నా కారణంగానే నీకింత మేలు జరిగింది. నీకు రాగి బిందులో లభించిన 1000 బంగారు కాసులు ఇచ్చేస్తాను. ఆ తాళపత్రాన్ని నాకిచ్చేయి అన్నాడు గజపతి. ఇందుకు సూరదాసు చాలా సంతోషంగా అంగీకరించాడు. ఈలోగా సూరదాసు సేవకుడు సూరదాసు భార్యను కలుసుకుని, అమ్మ, నేను వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకాలం నేను నీ భర్తను సేవించుకున్నాను. అదేవిధంగా నీవు ఆయన్ను సేవించుకొని సుఖపెట్టు. నీ భర్తకు నేను లేని లోటు తెలియకూడదు అన్నాడు. సూరదాసు భార్య అందుకు సంతోషంగా ఒప్పుకొని, ఇంతకాలం విశ్రాంతి లేకుండా పనిచేశావు. నీకిప్పుడు విశ్రాంతి అవసరం కూడా అంది. ఈలోగా సూరదాసు గజపతి నుంచి 1000 వరహాలు తీసుకుని తాళపత్రాన్ని అతడికి ఇచ్చి, ఎల్లకాలం ఈ పత్రం వల్ల నేనే ప్రయోజనం పొందాలనుకోవటం స్వార్థం అనిపించుకుంటుంది. అందుకే అడగగానే మీకిది ఇచ్చేస్తూ ఉన్నాను. మీరు కూడా కొంతకాలం దీన్ని ఉపయోగించుకొని వేరెవరికైనా దానం చేయండి అని వెళ్ళిపోయాడు. గజపతి తాళపత్రం మీద వ్రాసి ఉన్న శ్లోకాన్ని చదవగానే ఆయన ముందు నల్లటి యువకుడు ప్రత్యక్షమై, నీవు నన్ను పిలిచి పెద్ద పొరపాటు చేశావు. ఈ రోజు నుంచి నీకు పెద్ద జబ్బు చేసి మంచాన పడతావు అన్నాడు. గజపతి తెల్లబోయి, నీవు ఉపకార దేవతా అంశాన పుట్టినవాడివి. సూరదాసుకు ఉపకారం చేసిన వాడివి. నాకెందుకు అపకారం చేస్తావు అన్నాడు. దానిక నల్లటి యువకుడు, తాళపత్ర మంత్రానికి నిబద్ధుణ్ణి కానంతకాలం నేను అడ్డమైన వాళ్లకు సాయపడగలిగేవాణ్ణి. ఇప్పుడు మాత్రం నా యజమానిలో ఉన్న ఓ మంచి విశేషాన్ని గ్రహించి దాన్ని ఆధారంగా మాత్రమే సేవలు చేయగలను. సూరదాసులోని మంచి విశేషం ఉపకార బుద్ధి. నేను అతడి ఉపకార బుద్ధిని అతడికి ప్రయోజనకరంగా మార్చేవాణ్ణి. మరి నీలో ఉపకార బుద్ధి బొత్తిగా లేదు. నీలో ఉన్న మంచి విశేషమల్లా ఆరోగ్యం ఒక్కటే. నీ దగ్గర నుంచి నేను అదే తీసుకొని నిన్ను సేవించుకుంటాను అన్నాడా నల్లటి యువకుడు. గజపతి తెల్లబోయాడు. నా ఆరోగ్యం జోలికి రాకు. ఈ తాళపత్రాన్ని తిరిగి సూరదాసుకే ఇచ్చేస్తాను అన్నాడు భయంగా. సూరదాసుకి ఇప్పుడు నా అవసరం లేదు. ఎవరైనా అడిగితే తప్ప నువ్వు తాళపత్రాన్ని దానం చేయకూడదు అన్నాడు నల్లటి యువకుడు. అయితే నేను అనారోగ్యానికి గురిగాక తప్పదా? ఇందుకు వేరే ఉపాయం లేదా అన్నాడు గజపతి ఏడుపు కంఠంతో. నీకేం మంచి ఉపాయమే ఉంది. నువ్వు మళ్ళీ ఈ తాళపత్రాన్ని 1000 బంగారు కాసులు కలిపి రాగి బిందులో ఉంచి భూస్థాపితం చెయ్యి. నీకే ఇబ్బంది ఉండదు అన్నాడు నల్లటి యువకుడు. గజపతి బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ యువకుడు చెప్పినట్లే చేసి తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. ఇతను ధనధాన్యాలను భోగభాగ్యాలను కలిగి ఉన్నప్పటికీ గర్వించకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివ ఆరాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక శివలింగం వెలసింది. అది తెలుసుకున్న నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు.
అతడు శివభక్తుడు కాబట్టి తన దగ్గర ఉన్న ధనంతో అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎవరి సహాయం తీసుకోకుండానే అక్కడ దేవాలయాన్ని నిర్మించాడు. అదే దేవాలయంలో శివుడు నిత్యం పంచామృతాలతో పుష్పాలతో అభిషేకాలు నిర్వహిస్తూ పూజిస్తూ ఉండేవాడు. ఇలా కొద్ది కాలం గడిచిపోయింది. ఈ విధంగా నంది నిత్యము కూడా ఆ గుడిలో శివలింగానికి పూజను చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామంలో నివసించే వేటగాడు తన కుల వృత్తి ప్రకారంగా జంతువులను పక్షులను వేటాడడానికి బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్తూ ఆ అడవిలోనికి ప్రవేశించాడు. అలా అడవిలో తిరుగుతూ అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే ఆ వేటగాడు ఆ శివాలయంలోనికి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని చూసిన వెంటనే వేటగాడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. శివుణ్ణి పూజించడానికి ఆ అడవిలో అతనికి ఏమీ దొరకలేదు. అలా తిరుగుతూ ఉండగా ఒక సరస్సు అతనికి కనిపించింది. వెంటనే అతను నోటితో నీళ్లను తీసుకొని అక్కడ ఉన్న మారేడు ఆకులను కొన్నిటిని తీసుకుని ఆలయంలోనికి ప్రవేశించాడు. నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసినందున ఆ శివలింగంపై ఉన్న పుష్పాలను తీసి పారవేసి తాను నోటితే తెచ్చిన నీటితో శివుణ్ణి అభిషేకించి మారేడు దళాలతో శివలింగాన్ని పూజించాడు. అంతేకాకుండా తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివుడికి నివేదించి ప్రదక్షిణలు చేసి శివుణ్ణి నమస్కరించుకుని తన నివాసానికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు నంది శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలోని గుడి దగ్గరకు వచ్చాడు. పూజ చేయడానికి తనతో పాటు ఒక బ్రాహ్మణుడిని కూడా తీసుకుని వచ్చాడు. వారిద్దరూ కూడా ఆలయంలోనికి ప్రవేశించగా అంతా అపరిశుభ్రంగా ఉంటుంది. ఇలా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని శుభ్రం చేసి పూజను ముగించుకుని తన గృహానికి వెళ్తాడు. నంది వెళ్ళిన కొంతసేపటి తర్వాత కిరాతుడు అనే వేటగాడు ఆలయంలోనికి వచ్చి ఇంతకు ముందులాగా శివుణ్ణి పూజించి తన గృహానికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నంది ఆలయానికి వచ్చేసరికి ఆలయమంతా కూడా అపరిశుభ్రంగా ఉండటం చూసి బాధపడి బ్రాహ్మణునితో చర్చిస్తాడు. ఆలయాన్ని ఎవరో పాడు చేస్తూ ఉన్నారని తెలుసుకుని గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకుని తన గృహానికి తీసుకుని వెళ్ళి తన ఇంట్లోనే శివుణ్ణి పూజించటం మొదలు పెడతాడు. శివలింగాన్ని తీసుకుని వెళ్ళినంత మాత్రాన ఆ పరమేశ్వరుడు ఆలయంలో లేకుండా పోతాడా? ఎప్పటిలాగానే వేటగాడు శివారాధన చేయడానికి గుడికి వెళ్తాడు. కానీ అతను గుడిలోనికి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించకపోవడంతో కిరాతుడు విచారపడ్డాడు. అలా విచారిస్తూ ఉండగా ఒక ఆలోచన చేశాడు. స్వామి, నేను నీ కుమారుడు లాంటి వాడిని. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని. పువ్వులతో పూజించడానికి నా దగ్గర పువ్వులు లేవు. నా హృదయాన్ని నీకు అర్పించి పూజను చేస్తాను. నా పూజలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు. అంతేగాని నీవు ఇలా కనిపించకుండా ఉండటం తగదు. నీవు కనిపించకపోతే నాకు లోకంతో పని లేదు. ఎప్పటిలాగే నాకు కనిపించి నా పూజను స్వీకరించి నన్ను మన్నించు అని ప్రార్థిస్తాడు. ఒకవేళ నీవు కనిపించకపోతే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలను విడుస్తాను అని విచారిస్తాడు. అయినా పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. ఇలా కొంత సమయం గడిచిన తరువాత ఆ కిరాతకుడు తన జీవితంపై విరక్తితో ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ తన దగ్గర ఉన్న కత్తితో తన శిరస్సును ఖండించుకున్నాడు. కిరాతుడి భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తన శిరస్సును తనకు ఇస్తాడు. బ్రహ్మాది సకల దేవతలు పరమేశ్వరుని కీర్తించారు. నారదుడు శివగీతం పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా సంతోషించింది. ఇంతలో శివభక్తుడు అయినటువంటి నంది కిరాతుడిని చూడడానికి ఆలయంలోనికి ప్రవేశించాడు. అతను ఆలయంలోనికి ప్రవేశించగానే పరమేశ్వరుడు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ కిరాతుడు అతనికి కనిపించాడు. మరుక్షణం ఆ నంది తాను చేసిన పనికి సిగ్గుపడి పరమేశ్వరుని భక్తితో ప్రార్థించి కిరాతుడిని కౌగిలించుకుని ఇలా అనసాగాడు. కిరాతక, నీ వలన నా జన్మ తరించింది. ఆ పరమేశ్వరుని చూసే అదృష్టం నాకు కలిగింది. నీవు చేసిన పనికి నిన్ను మూర్ఖునిగా భావించాను. నన్ను క్షమించు అను వేడుకున్నాడు. నిజమైన భక్తుడవు నీవే అని నంది కిరాతకుడిని అభినందించాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు నందిని చూసి, ఓ నంది, నీవు కూడా నాకు నచ్చిన భక్తుడవే. మీ ఇద్దరు
సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉంటారు అని చెప్పి ఆ మహాశివుడు వారిద్దరినీ కూడా తీసుకుని కైలాసానికి వెళ్ళిపోతాడు. భగవంతుడిని పూజించడానికి జాతి, కుల, మత భేదాలు అనేవి ఏమీ ఉండవు. నిర్మలమైన భక్తితో, నిశ్చలమైన మనస్సుతో పూజించటం వలన ఆ మహాశివుడు ప్రసన్నమవుతాడు. భగవంతునిపై మనసు లగ్నం చేసి సమాజంలో మంచి బ్రతికి ఇతరులకు హాని కలిగించకుండా మంచి చేసే వారిని ఆ శివుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా అన్నదానం చేయటం వలన ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే పట్టిందల్లా బంగారమవుతుంది. పూర్వం కాశీ క్షేత్రంలో రామశాస్త్రి, సీతమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేళగాని వేళ తన ఇంటికి ఎవ్వరు వచ్చినా వాళ్లను తను ఎరుగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు రామశాస్త్రి. ఒకవేళ ఇంటికెవ్వరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్లను పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. అదే ప్రశ్నను ఎవరిని అడిగినా సమాధానం చెప్పలేకపోయారు. కానీ ఒక సాధువు రామశాస్త్రితో అన్నదాన మహిమ చాలా గొప్పది, దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. నీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయినటువంటి పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవ్వరికీ అన్నం లేకుండా పోదు. సాధువు చెప్పిన మాటలు విని రామశాస్త్రి కాశీ వెళ్ళి గంగా ఒడ్డున కూర్చుని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేయటం ప్రారంభించాడు. కొన్నాళ్లకు దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. దానికి రామశాస్త్రి సంతోషంతో ఉప్పొంగిపోయి అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి నాకేమీ కోరిక లేదు, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు, అది నీవు తెలుసుకునే ఉపాయం చెప్తాను విను. హిమవత్ పర్వతం దగ్గర హిమవతమును ఒక పట్టణము ఉన్నది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకు పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి బాబు నీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి, ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది. దేవి మాటలు విని రామశాస్త్రి సరే అని చెప్పి హిమవతానికి బయలుదేరి వెళ్ళాడు. కానీ దారిలో ఒక అడవి అడ్డమయ్యింది. అందులో ప్రవేశించి వెళుతూ ఉండగా రామశాస్త్రి దారి తప్పిపోయాడు. దారి తెలియక తచ్చాడుతుంటే అంటే అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఆ అడవిలో ఉండే ఒక బోయవాడు ఆయన అవస్థ కనిపెట్టి స్వామి దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరి వెళ్ళాలి అన్నాడు. హిమవత్ పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడైన రామశాస్త్రి. దానికి ఆ బోయవాడు స్వామి దారి తప్పి ఆమడ దూరం వచ్చేశావు, సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది, పులులు సింహాలు ఉన్న అడవి ఇది, రాత్రి ప్రయాణం చేయకూడదు, ప్రొద్దున్నే దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగిపోండి, నా దగ్గర ఉండండి అన్నాడు బోయవాడు. ఇక రామశాస్త్రి చేసేది లేక రాత్రికి అక్కడ ఉండిపోయాడు. బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకుని వెళ్ళాడు. చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావేసినవన్నీ ఉన్నాయి, కానీ వాటిని ఉడకేసుకోమని ఇవ్వడానికి వాడి వద్ద కుండ లేకపోయిందే. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు, ఎలా మరి అని ఆలోచించాడు. బోయవాడి స్థితి చూసిన బ్రాహ్మణుడు నాయనా నాకేమీ వద్దు, నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి, ఆలోచించక పడుకో అన్నాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుణ్ణి
పస్తు పడుకోబెట్టడం అంటే మనసు ఒప్పలేదు. అందుచేత ఇంత చారపప్పు పుట్ట తేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. రామశాస్త్రి అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకుని కింద పడుకోబోతూ ఉంటే బోయవాడు అయ్యో కింద పడుకోకండి పులులు వస్తాయి అని చెప్పి ఆయనను చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకుని మృగాలేవి రాకుండా రాత్రంతా రామశాస్త్రికి కాపలా కాశాడు. ఆ బోయవాడు తెల్లవారుజామున నిద్ర అక్క ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా కూడా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు. బోయవాని భార్య రామశాస్త్రితో, స్వామి, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు విచారించకండి, మీకు హమవత్ పర్వతానికి దారి చూపిస్తాను, నడవండి అని ఆయనను తీసుకుని వెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హమవత్తాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. పుట్టినప్పుడు నీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది. బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడే పుట్టినది శిశువైనప్పటికీ పెద్దవానికి వలె ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, 10 నెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చారెడు చారపప్పు పుట్టతేనే ఇచ్చిన బోయవాణ్ణి నేనే. ఈ మాత్రపు దానానికి ఈ రాజుగారికి కుమారుడై పుట్టి రాజ్యమేలబోతూ ఉన్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి అని చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగని పసిపాపలాగా తువ్వా కువ్వా అని ఏడవటం ఆరంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పట్నుంచి అన్నదానం చేస్తూ ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించసాగారు. ఈరోజు రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, దరిద్రమంతా కూడా పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఒక్క నిమిషంలో అపర కుబేరులుగా మారిపోతారు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, రాజయోగం పడుతుంది. ఎంతో అదృష్టం ఉన్న వారే ఈ కథలను వినగలుగుతారు. కథలు వింటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.